గ్రూప్ 1 పరీక్షపై సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. తీర్పు కాపీ అందిన వెంటనే డివిజన్ బెంచ్లో అప్పీల్ చేస్తామని ప్రకటించింది. మరోవైపు కోర్టు తీర్పుపై గ్రూప్ 1 కు ఎంపికైన అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. వాళ్లు కూడా సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ కు వెళ్తామని చెబుతున్నారు. గ్రూప్ 1 పై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మార్చి 10న టీజీపీఎస్సీ ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మార్కుల జాబితాను రద్దు చేసింది. సంజయ్ వర్సెస్ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం రివాల్యుయేషన్ జరపాలని టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియను 8 నెలల్లోపు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఇలా చేయని పక్షంలో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ రద్దు చేయాల్సి వస్తుందని తేల్చి చెప్పింది సింగిల్ బెంచ్. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లో మూల్యాంకనం, సెంటర్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని కొందరు, ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వుల దశలో ఉన్న పరీక్షలను రద్దు చేయొద్దంటూ సెలెక్ట్ అయిన అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరు వర్గాల పిటిషన్లపై జూలై 7న వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయి. పరీక్షకు 21,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్చి 10న ఫలితాలు రిలీజ్ చేసింది టీజీపీఎస్సీ. మరిన్ని డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, ఇటు పిటిషనర్ల వాదనలపై అయితే ఈరోజు హైకోర్టు ధర్మాసనము సంచలన తీర్పును ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇదే కేసుకు సంబంధించి అయితే 2 రకాలైనటువంటి పిటిషన్లు కూడా నమోదవుతుంది. ఒకటి మూల్యాంకనంలో అవకతవకలు, అదేవిధంగా పరీక్షా సెంటర్లలో అక్రమాలు జరిగాయంటూ కొంతమంది విద్యార్థులు పిటిషన్ చేసుకోగా, అంతేకాకుండా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి గ్రూప్ 1 ఫలితాల్లో ర్యాంకు సాధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారికి పోస్టింగ్, అదేవిధంగా నియామకాలకు సంబంధించినటువంటి ఒక ప్రక్రియ ముందుకు సాగే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించిన క్రమంలో అన్ని కేసులను ఆధారంగా చేసుకుని అయితే ఈరోజు తీర్పుని ఇవ్వడం జరిగింది. తీర్పులో ప్రధానంగా ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి ఫలితాలను రద్దు చేయడంతో పాటు తిరిగి మరొకసారి కూడా ఈ యొక్క పత్రాలను మూల్యాంకనం చేయాలి. అంతేకాకుండా మూల్యాంకనం చేసిన అనంతరం ఒకవేళ చేయడం ప్రక్రియ కనుక కుదరనట్లయితే తిరిగి మరొకసారి కూడా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించే విధంగా అయితే టీజీపీఎస్సీకి హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే మనం చూస్తే ఈ మొత్తం సినారీలో గమనిస్తే ఇప్పటికే టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైనటువంటి అభ్యర్థులు కూడా వారు ఇప్పటికే ర్యాంక్స్ పొందడం జరిగింది. అంతేకాకుండా వారికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ కూడా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయిన క్రమంలో అభ్యర్థులు తమను నియామకం చేయాలంటూ కూడా వారు కూడా ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ చేసుకోవడం జరిగింది. కానీ ముఖ్యంగా ఈ మొత్తం కేసును మనం గమనిస్తే మూల్యాంకనానికి సంబంధించినటువంటి అవకతవకలపై అయితే హైకోర్టు న్యాయస్థానం అయితే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే విధంగా అయితే ఈరోజు నిర్ణయం ప్రకటించడం జరిగింది. తీర్పులో ప్రధానంగా మనం చూస్తే మూల్యాంకనంలో అవకతవకలను కూడా అధిగమిస్తూ మరొకసారి కూడా అవకతవకలు జరగకుండా 8 నెలల సమయాన్ని కూడా ఇచ్చి మూల్యాంకనాన్ని మరొకసారి చేయాలంటూ కూడా గడువు విధించడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తే ఒకవేళ మూల్యాంకన ప్రక్రియ కనుక కొనసాగించేటువంటి అవకాశం లేకపోతే మరొకసారి కూడా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాలన్న క్రమంలో దీనికి సంబంధించి ఇప్పటికే టీజీపీఎస్సీ అయితే మనం చూస్తున్నాం. ఇప్పటికే జరిగినటువంటి ఒక పరీక్షపై కూడా పారదర్శకంగా నిర్వహించామంటూ కూడా టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి కూడా వాదనలు వినిపించడం జరిగింది. అంతేకాకుండా పిటిషన్ తరఫున కూడా అవకతవకలతో పాటు అక్రమాలు జరిగాయంటూ కూడా పిటిషన్ల తరఫున న్యాయవాది రచనారెడ్డితో పాటు విద్యాసాగర్ తదితరులు కూడా వాదనలు వినిపించిన క్రమంలో వీరందరికీ సంబంధించినటువంటి వాదనలు విన్నటువంటి హైకోర్టు అయితే ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు సంచలనంగా మారింది. ఎందుకంటే మొత్తంగా మనం గమనిస్తే గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి అయితే 5 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్న క్రమంలో మనకు మెయిన్స్కి అయితే ప్రధానంగా 30,000 మంది పరీక్షకు రాయడానికి అనుమతి పొందడం జరిగింది. దీంట్లో 21,000 మంది మాత్రం పరీక్షకు హాజరైన క్రమంలో వారిలో నుంచి మనం చూస్తున్నాం ఈ మొత్తం పరీక్ష కూడా 563 గ్రూప్ 1 పోస్టుల కోసం జరిగినటువంటి ప్రక్రియలో 21,000 మంది హాజరు కావడంతో అయితే మరొక 9,000 మంది కూడా పరీక్షకు గైర్హాజరవడం జరిగింది. మొత్తంగా చూస్తే ఈ మొత్తం సినారీలో ఇప్పటికే మనం గమనిస్తే నిరాశ పొందినటువంటి ఏదైతే ర్యాంకు సాధించి వెరిఫికేషన్ పూర్తయి కేవలం పోస్టింగ్ ఒకటే వెయిటింగ్లో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా కొంత నిరాశ చెందినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఒక సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా వారికి అనుకూలంగా రాలేదు. కానీ ఇప్పటికే మనం చూస్తున్నాం ఈ యొక్క నియామక పత్రాలు పొందాల్సినటువంటి వారిలో అయితే గతంలో ఉద్యోగంలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా గ్రూప్ 1 పరీక్ష రాసి వారు ఏదైతే ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగాలకు సైతం రాజీనామా చేసి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ భాగంగా అయితే వారు టీజీపీఎస్సీ గైడ్లైన్స్ ఫాలో అవుతూ ఇప్పటికి ముందుకు సాగిన క్రమంలో ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అయితే కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పవచ్చు వారికి. ఎందుకంటే ఇప్పటికే ఉద్యోగాలు పొందామనేటువంటి సంతోషంలో ఉండడంతో పాటు వెరిఫికేషన్ ప్రక్రియను కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థులు అయితే ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అనంతరం
ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపైన అయితే యోచన చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే జడ్జిమెంట్ కాపీకి సంబంధించి మనం చూస్తున్నాం, ఈ యొక్క గ్రూప్ 1 పరీక్షకు సంబంధించినటువంటి ఏదైతే మూల్యాంకనంలో అవకతవకలే కానీ, అదేవిధంగా ఇటు ర్యాంకింగ్ పొందినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఒక కేసు వాదనలు విన్నటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి 300 పేజీల ఏదైతే జడ్జిమెంట్ కాపీ ఉందో ఆ కాపీ అందినంతరం అయితే తదుపరి చర్యలకు కూడా ఇటు టీజీపీఎస్సీలో ఇప్పటికే సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులతో పాటు అదేవిధంగా టీజీపీఎస్సీ కూడా ఇటు డివిజన్ బెంచ్ని ఆశ్రయించేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఇప్పుడు 20 మంది పిటిషనర్లు అయితే ఇటు అవకతవకలు జరిగాయని ఇచ్చినటువంటి పిటిషన్లో భాగంగా అయితే మరొక 563 మందిని కూడా ఇప్పటికే సెలెక్ట్ చేయడం జరిగింది. వారికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ ప్రక్రియ కూడా పూర్తవడంతో అయితే ఇటు వారికి కూడా నష్టం జరగకుండా అయితే మరొకసారి ఇటు డివిజన్ బెంచ్కి వెళ్ళి అక్కడ తగు న్యాయం జరిగే విధంగా, ఎందుకంటే మనం చూస్తున్నాం ఇటు టీజీపీఎస్సీ కూడా ఇటు హైకోర్టు ధర్మాసనానికి కావాల్సిన విధంగా అన్ని రకాల సబ్మిషన్స్ కూడా, ఎందుకంటే ఎవరైతే పిటిషనర్స్ లేవనెత్తినటువంటి అంశాలపై కూడా ఇప్పటికే పారదర్శకంగా నిర్వహించామంటూ ఇటు టీజీపీఎస్సీ తరఫునటువంటి న్యాయవాది కూడా చెప్పిన క్రమంలో ఈరోజు ఇచ్చినటువంటి ఒక డెసిషన్ ఏదైతే ఉందో అది కొంత మూల్యాంకన ప్రక్రియతో పాటు మరికొంతమంది అభ్యర్థులు కూడా ఇప్పటికే ఎగ్జామ్ రాయని వాళ్ళు ఉన్నారు. ఈ కాంపిటీషన్ మొత్తంగా కూడా నెక్స్ట్ మళ్ళీ ఒకవేళ రీ ఎగ్జామ్ పెట్టినట్లయితే మళ్ళీ 30,000 మంది అయితే పరీక్షకు హాజరయ్యేటువంటి అవకాశాన్ని కూడా కల్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం కూడా మొదటి నుంచి స్టార్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనిపైన ఎవరికైతే అభ్యంతరాలు ఉన్నాయో వారికి సంబంధించినటువంటి అంశాలను ఎవరైతే ప్రశ్నించారో, ఇటు ఎవరికైతే అనుమానాలు ఉన్నాయో వారికి సంబంధించినటువంటి అనుమానాలను కూడా ఇటు టీజీపీఎస్సీ తరపునటువంటి న్యాయవాది నిరంజన్ రెడ్డి ఇటు ధర్మాసనానికి చెప్పిన క్రమంలో ఇటు ధర్మాసనం తీసుకున్నటువంటి నిర్ణయంపై అయితే వారికి ఉన్నటువంటి చట్టపరమైనటువంటి హక్కు కావడంతో డివిజన్ బెంచ్కి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. సో దీనిపైన మొత్తంగా డివిజన్ బెంచ్ పైన ఇటు టీజీపీఎస్సీతో పాటు అదేవిధంగా ఇప్పటికే సెలెక్ట్ అయ్యి ర్యాంకింగ్ పొంది ఇప్పుడు నియామక పత్రాలు పొందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా తిరిగి డివిజన్ బెంచ్ని ఆశ్రయించేటువంటి అవకాశం అయితే ఉంది. సో దీనిపైన పూర్తి స్థాయిలో డివిజన్ బెంచ్ ఇచ్చేటువంటి తీర్పు కొంత కీలకంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే టీజీపీఎస్సీ కంపల్సరీ ఇప్పటికే మనం చూస్తున్నాం, ఇటు ప్రభుత్వం తరఫున టీజీపీఎస్సీ ఏర్పాటు చేసినటువంటి న్యాయవాది కూడా పారదర్శకతకు సంబంధించి ఆ ఎగ్జామ్ పరీక్షలు ఇటు మనం చూస్తున్నాం, ఇటు మెయిన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ పైన అన్ని రకాలుగా కూడా వివరణ ఇచ్చినప్పటికీ కూడా ఇటు తీర్పు మరి ఒకసారి మూల్యాంకనం లేదా రీ ఎగ్జామ్ అనేది రీమెయిన్స్ కండక్ట్ చేయాలనేటువంటి అంశంపై అయితే ఇటు డివిజన్ బెంచ్కి పిటిషన్ అప్పీల్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఈ ప్రక్రియలో డివిజన్ బెంచ్తో పాటు ఇటు టీజీపీఎస్తో పాటు ఇప్పటికే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు వెళ్ళనున్న క్రమంలో తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయని అయితే కొంచెం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే టీజీపీఎస్సీ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క పరీక్ష అయితే ఇప్పటికే గ్రూప్ 1 పరీక్షకు సంబంధించినటువంటి ఇటు పరీక్షతో పాటు అదేవిధంగా ఇటు మార్కులు సంబంధించినటువంటి లిస్ట్ ర్యాంకింగ్ అన్నీ చెప్పిన క్రమంలో మార్చి 10వ తేదీన ఇటు రిజల్ట్స్ వచ్చిన అనంతరం అయితే మార్చి 25వ తేదీన కొంతమంది పిటిషనర్స్ అభ్యర్థులు అయితే పిటిషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పరీక్ష మొత్తాన్ని గమనిస్తే మనం ఇటు తెలుగు మీడియంలో పరీక్ష రాసినటువంటి విద్యార్థులకు కొంత అన్యాయం జరిగిందంటూ కూడా ఇటు వాదనలలో అయితే పిటిషనర్స్ ఇటు ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లే క్రమంలో ప్రధానంగా ఇటు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది టీజీపీఎస్సీ అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే టీజీపీఎస్సీ ఇప్పటికే మూల్యాంకనం పూర్తి చేయడంతో పాటు ర్యాంకింగ్స్ను కూడా ఇవ్వడం జరిగింది, అభ్యర్థుల ఎంపిక జరిగింది, వారికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ ప్రక్రియ మొత్తం పూర్తయిన క్రమంలో ఇటు రీవాల్యుయేషన్కి సంబంధించి అయితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఒకవేళ ఇటు కోర్టు సూచనలకు అయితే రీవాల్యుయేషన్కి వెళ్తుందా లేదంటే మరొకసారి వారికి ఉన్నటువంటి అవకాశం, ఎందుకంటే ఇది సింగిల్ బెంచ్ కోర్టు జడ్జిమెంట్ కావడంతో ఇటు డివిజన్ బెంచ్కి వెళ్ళి అక్కడ మరొకసారి వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. అపర్ణ. రైట్ రాంప్రసాద్.